హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో పొటాటో ఫింగర్స్ని చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి ఇంట్లో ఏం లేనప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా 10 మినిట్స్లో అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే ముందు ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసి రెడీగా పెట్టి వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఇచ్చినట్లయితే ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదండి, కొందరు పెద్దవాళ్ళకి కూడా లంచ్లో రైస్తో ఏదో ఒక స్నాక్ సైడ్ డిష్గా తీసుకోవడం అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 3 ఆలుగడ్డల్ని తీసుకొని ఉడికించి పీల్ తీసి పెట్టుకున్నాను. తర్వాత వాటిని మాంజరితో తురుముకున్నాను. ఇప్పుడు ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 స్పూన్ల బియ్యం పిండిని వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల రెసిపీ క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ నేనైతే ఒక 1/2 స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ సాల్ట్ని వేస్తున్నాను. 2 స్పూన్ల నువ్వులు, తర్వాత ఒక 1/2 స్పూన్ ఓమను వేస్తున్నాను. ఓమన్ ఎప్పుడైనా డైరెక్ట్గా కాకుండా ఇలా చేతులపై నలిపి వేయాలండి. అప్పుడే ఓమలో ఉన్న ఫ్లేవరు రెసిపీకి పట్టుకుంటుంది. ఓమా నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వాటర్ ఏమీ అవసరం పడదండి, ఎందుకంటే పొటాటో తురుములో ఉన్న వాటర్తోనే మనకు పిండి ముద్ద అనేది ప్రిపేర్ అయిపోతుంది. పిండి ముద్ద గట్టిగా ఉండాలి. మనం చేసిన ఫింగర్స్ క్రిస్పీగా రావాలి అంటే పిండి ముద్ద గట్టిగా ఉండాలి. వాటర్ యాడ్ చేసినట్లయితే పిండి మెత్తబడిపోతుంది, అప్పుడు ఫింగర్స్ క్రిస్పీగా రావు. ఇలా ముద్దను ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫింగర్స్ని పీట పైన చేస్తున్నానండి. ఒక పీటను తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనం ఫింగర్స్ చేసినప్పుడు అవి పీటకు అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఫింగర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చేతి పైన కూడా కావాలంటే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే పీట పైన చేయడం వల్ల కన్వీనియంట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసిస్తూ ఉంటే చాలా బాగా ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్స్లో కూడా రైస్తో పాటు వీటిని కొన్నింటిని పెట్టించినట్టయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చేసిన వాటిని ఒకదానిపైన ఒకటి వేయొద్దండి, ఒకదాని పక్కకు ఒకటి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక తేలితవ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని లైట్గా వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడవ్వద్దండి,
లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడైందంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగా మెత్తగా ఉంటుంది. ఇలా ఒకటొకటి నిదానంగా వేసుకొని వాటంతటవి గోలి పైకొచ్చేంత వరకు వాటిని కదపకూడదు. తర్వాత వాటిని ముందుకి వెనక్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుకి వెనుకకి ఫాస్ట్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వల్ల రెసిపీ మెత్తబడకుండా క్రిస్పీగా తయారవుతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ సారి వేసినాయి గోలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అలాగే అన్నింటినీ కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.